గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడా మనం 96 సర్గలు పూర్తి చేసి 97వ సర్గలోని 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 19వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం పారుష్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రయంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తస్మిన్స్తు ధరణీ దేవి బాహుభ్యాం గృహ్య మైథిలీం స్వాగతేనాభినంద్యై నామాసనే చోపవేశయత్. శపథం చేయటానికి రప్పించాడు రాముడు. అందరూ సభికుల ఎదురుకుండా వాల్మీకి వెంట పెట్టుకుని వచ్చాడు. ఆమె ఆ సమయంలో భూదేవిని ప్రార్థించింది. భూదేవి సింహాసనంపై కూర్చొని భూమి నుండి పైకి వచ్చింది. ఆమె సీతను వెంటనే బాహువులతో పట్టుకొని వత్సారమ్ము అని స్వాగతంతో ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టుకుంది. తామాసనగతాన్ దృష్ట్వా ప్రవిశంతిం రసాతలం పుష్పవృష్టిర విచ్ఛిన్న దివ్యా సీతామవాకిరత్. వెంటనే ఆమె కిందకి తీసుకెళ్ళిపోయింది సీతమ్మని. పైనుంచి దివ్య పుష్పవృష్టి కురిసింది. దేవతలు కురిపించారు. సాధుకారస్య సుమహాన్ దేవానాం సహసోత్థిత సాధు సాధితే సీతే శాస్తే శీలమిద్రుమిదృశం. సీత, నీ శీలం ఎంత గొప్పదమ్మా అంటూ దేవతలు పైనుండి పెద్దగా బిగ్గరగా అన్నారు. ఏవం బహువిధావాదో హ్యంతరిక్షగతాసుర వ్యాజ హృష్ట మనసో దృష్ట్వా సీతా ప్రవేశనం. ఇలా సీత ప్రవేశం భూమి లోపల ప్రవేశాన్ని చూచి ఆకాశం ఉన్న దేవతలందరూ కూడా అనేక విధాలుగా పలికారు. యజ్ఞవాటగతాశ్చాపి మునయ సర్వయేవతే రాజానస్య నరవ్యాఘ్రో విస్మయాన్నో పరేమిరే. ఆ యజ్ఞ ప్రదేశంలో అశ్వమేధ యాగం చేసే చోటున్న సభికుల మధ్య శపథం చేయాలి సీత అని కోరాడు. తాను నిష్కల్మషమైనది అని లోకాపవాదాన్ని తప్పించుకుంటం కోసం అలా చేశాడు. వాల్మీకి సీతమ్మను తీసుకొచ్చాడు శపథం చేయడానికి. లోపడే ఆమె భూదేవిని ప్రార్థించింది. భూదేవి భూమి నుండి పైకి వచ్చింది. సింహాసనం మీద తన కూతుర్ని కూర్చోబెట్టుకొని కిందకి తీసుకెళ్ళిపోయింది. యజ్ఞ ప్రదేశంలో ఉన్న ముళ్ళకు, రాజులకు, ఇతర జనులకు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు వాళ్ళందరూ కూడా. అంతరిక్షే చ భూమౌ చ సర్వే స్థావర జంగమా దానవాశ్చ మహాకాయ పాతాళే పన్నగాధిప కేచిద్ వినోదు సంహృష్ట కేచిద్ ధ్యానపరాయణ కేచిద్ రామం నిరీక్షంతే కేచిత్ సీతామచేతస. పెద్దగా అరిచారట. సీతాదేవి పాతివ్రత్యానికి సంతోషంతో పెద్దగా అరిచారట. అందరూ కూడా, ఆకాశంలో ఉన్నవాళ్ళు, భూమి మీద ఉన్న స్థావర జంగమాలన్నీ కూడా, అంటే వృక్షాలు కూడా, దానవులు కూడా, పాతాళంలో ఉన్న నాగరాయకులు కూడా, వీళ్ళందరూ కూడా సీతమ్మ పాతివ్రత్యానికి సంతోషించి బిగ్గరగా అరిచారు. కొందరు ఆలోచనలో పడిపోయారు,
కొందరు కలత చెందిన మనసులతో రాముణ్ణి సీతను చూస్తూ ఉన్నారు. సీతా ప్రవేశనం దృష్ట్వా తేషామాసీత్ సమాగమ ముహూర్తమివాచ్యర్థం సమం సమ్మోహిత జగత్. సీతాదేవి అలా ప్రసాదంలో ప్రవేశించడం చూచి జగత్తంతా కూడా కలత చెందింది. ముహూర్త కాలం పాటు స్పృహ తప్పినట్టుగా జగత్తంతా కూడా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య ఉత్తరకాండే 97తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యం అయిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 97వ సర్గ. రేపు మనం 98వ సర్గను చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.